ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి చల్లారలేదు. రేపో మాపో ఎన్నికలున్నాయా అన్నట్లుంది ఆ కార్పొరేషన్ లో మాటల యుద్ధం చూస్తుంటే. అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు చేశారని ఒకరంటే, ఇచ్చిన హామీలను దృష్టి మళ్లించేందుకే రాజకీయ విమర్శలు చేస్తున్నారంటోంది ప్రత్యర్థి వర్గం. స్మార్ట్ సిటీలో పదునెక్కుతున్న డైలాగ్ వార్ వెనుక పరమార్థం ఏంటి? లెట్స్ వాచ్. ఉత్తర తెలంగాణ హెడ్ క్వార్టర్ లో రంకెలేస్తోంది రాజకీయం. కామెంట్లు, కౌంటర్లతో హిట్ ఎక్కాయి కరీంనగర్ పాలిటిక్స్. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిమయమైందని కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తుంటే, హామీల అమలును పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. స్మార్ట్ సిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రాజకీయ దుమారం రేపుతోంది. నగరపాలక సంస్థ పనితీరుపై వాదోపవాదాలతో కార్పొరేషన్లో కొత్త రాజకీయం మొదలైంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి నిలయంగా మారిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మేయర్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ అటు మేయర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ మేయర్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు. క్లీన్ ఆఫ్ కార్పొరేషన్ ద్వారా అవినీతిని కడిగివేయడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. మేయర్ వై సునీల్ రావు అవినీతి అనకొండలా మారారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వెలిచాల. కరీంనగర్ చరిత్రలో ఎప్పుడూ ఇంత అవినీతి జరగలేదన్నది వెలిచాల రాజేందర్ రావు ఆరోపణ. నగరంలో ఎవరి నోట విన్నా మేయర్ అవినీతి మాట వినిపిస్తోందని విమర్శించారు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ కరీంనగర్ పేరుతో గడప గడపకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేయర్ అక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు వెలిచాల. కార్పొరేషన్ అవినీతిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తామంటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన భూ కబ్జాలు, అవినీతిపై ఫిర్యాదులను మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతామంటున్నారు పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి. బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను జప్తు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమంటున్నారాయన. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను తిప్పికొడుతున్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి జై కొట్టే రాజేందర్ రావు గత చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో క్యాడర్ లేక ఒక్కో కార్పొరేటర్కి 10 నుంచి 15 లక్షలిచ్చి కొనుక్కున్న చరిత్ర మీదని ఆరోపించారు. 3 సార్లు ఓడినా బుద్ధి రానట్లు తమ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు సునీల్ రావు. రాజేందర్ తండ్రి గజపతిరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని లాక్కున్న నీచ సంస్కృతి నీదంటూ కరీంనగర్ మేయర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే హామీలు అమలు చేసి అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణ జరుపుకున్నా తమకు అభ్యంతరం లేదంటున్నారు కరీంనగర్ మేయర్ సునీల్. ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని, నిరాధార ఆరోపణలు చేస్తే కబడ్దార్ అని వెలిచాలకు వార్నింగ్ ఇస్తున్నారు మేయర్ సునీల్ రావు. ఏదేమైనా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కరీంనగర్లో రాజకీయ వేడి రాజేస్తోంది. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఆరోపణలు స్థానికంగా జోరందుకున్నాయనే చర్చ సాగుతోంది.